వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ హెచ్ఎస్బిసి ఏషియా? హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కోఆపరేషన్ ఏషియా అని చెప్పేసి పిలవచ్చు హెచ్ఎస్బిసిని. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. సో ఈ హెచ్ఎస్బిసి ఏషియా దానికి ఇటీవల ఎవరు డైరెక్టర్గా అపాయింట్ అయ్యారని అడిగారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. రంజీష్ కుమార్ అండ్ ఎస్ఎస్ మల్లికార్జునరావు, శ్రీకాంత్ టి, ఏఎస్ రాజీవ్. సో వీళ్ళ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ మీకు మల్లికార్జునరావు గారు వచ్చేటప్పటికి ఈయన పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. అండ్ మల్లికార్జునరావు గారు. ఎస్ఎస్ రాజీవ్ గారు వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. అండ్ శ్రీకాంత్ టి వచ్చేటప్పటికి ఇటీవల డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఇటీవల అపాయింట్ అయిన వ్యక్తి శ్రీకాంత్ టి గారు. అయితే ఇక్కడ మనకి హెచ్ఎస్బిసి డైరెక్టర్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, రంజీష్ కుమార్ గారు. సో రంజీష్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ డైరెక్టర్ టు ద హెచ్ఎస్బిసి ఏషియా. అలాగే రంజీష్ కుమార్ గారు ఇది వరకు మనకి ఎస్బీఐ దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్గా కూడా వర్క్ చేశారు. అండ్ ఎస్బీఐ ప్రస్తుతం ముంబైలో ఉంది. అండ్ ఎస్బీఐ యొక్క చైర్మన్గా ప్రస్తుతం దినేష్ కారా ఉన్నారు. ఎస్బీఐ ఫౌండేషన్ డే వచ్చేటప్పటికి July 1గా ఉంది. సో July 1 ఎస్బీఐ ఫౌండేషన్ డే కింద కూడా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ లెటర్ రైటింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో మనకి వరల్డ్ లెటర్ రైటింగ్ డే అనేది ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారని ఇచ్చారు. ఒకటి August 31 అని ఇచ్చారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. August 31 వచ్చేటప్పటికి ఒకటి మలేషియా డే అనేది డిక్లేర్ చేయబడింది. రెండోది ఇటీవల మనకి August 31 అనేది ఆఫ్రికన్ డిసెండెంట్ డే అనేది కూడా ఇటీవల August 31 డిక్లేర్ చేయబడింది. నెక్స్ట్ August 30 అని ఉంది. August 30 వచ్చేటప్పటికి స్మాల్ ఇండస్ట్రీ డే అంట, అది August 30గా ఉంది. నెక్స్ట్ September 2 అని ఉంది. September 2 వచ్చేటప్పటికి కోకోనట్ డే. సో మనకి కోకోనట్ డే అనేది September 2 కింద రికగ్నైజ్ చేశారు. ఇకపోతే September 1 ఉంది. వరల్డ్ లెటర్ డే అనేది మనకి September 1 కింద రికగ్నైజ్ చేయబడింది. అలాగే నేషనల్ లెటర్ రైటింగ్ డే కూడా ఉందండి. నేషనల్ లెటర్ రైటింగ్ డే వచ్చేటప్పటికి December 7గా ఉంది. వరల్డ్ లెటర్ రైటింగ్ డేని 2010 నుంచి స్టార్ట్ చేశారు ఒక డేని రికగ్నైజ్ చేయడం అనేది. అలాగే నేషనల్ లెటర్ రైటింగ్ డే అనేది December 7. ఈ రెండు డేస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూసేటప్పటికి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2021. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే 2021 నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటున్నారు. సో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది 1st to 7th September మధ్యలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. అలాంటిది ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఫీడింగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. సో ఫీడింగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో దీంట్లో భాగంగానే ఇండియాలో పోషణ్ అభియాన్ లాంటి వాటిని, సో ఎనీమియా ముక్త్ భారత్ లాంటి వాటిని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా స్టార్ట్ చేశారు. అలాంటి న్యూట్రిషన్ వీక్ ఎవ్రీ ఇయర్ September 1st వీక్ని కానీ 1st to 7th September మధ్యలో కానీ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఫీడింగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అనేది దీని యొక్క మెయిన్ థీమ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను ఇప్పుడే చెప్పాను ఆన్సర్ కూడా మీకు, శ్రీకాంత్ టి గారు. సో ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీకాంత్ టి గారు ఇటీవల డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అపాయింట్ చేయబడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిగా ఏర్పడినప్పుడు సింగిల్ మెంబర్ బాడీ అండి. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సెన్ గారు ఉన్నారు. దాని తర్వాత 1989 ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మల్టీ మెంబర్ బాడీ కింద చేంజ్ చేశారు. ఈ మల్టీ మెంబర్ బాడీలో టోటల్గా 3 మెంబర్స్ ఉంటారు. ఈ 3 మెంబర్స్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా భారత ప్రధాన ఎన్నికల అధికారిగా సుశీల్ చంద్ర ఉన్నారు. 2 ఎలక్షన్ కమిషనర్స్, ఒకళ్ళు రాజీవ్ కుమార్ గారు, ఇంకొకళ్ళు అనూప్ చంద్ర పాండే గారు. వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషనర్స్గా ఉన్నారు. ఈ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీళ్ళకి సహాయం చేసేదే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్. ఈ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ కింద డిప్యూటీ సెక్రటేరియట్స్ ఉంటారు, డిప్యూటీ ప్రిన్సిపల్ సెక్రటేరియట్స్ ఉంటారు. ఇలా వివిధ శాఖలుగా మనకి వర్గీకరించబడుతుంది. సో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ఆయన ఎవరికి అసిస్ట్ చేస్తారు అంటే ఈ ఎలక్షన్ కమిషనర్స్కి అసిస్ట్ చేయడం జరుగుతుంది.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. వెన్ ఈస్ ద వరల్డ్ కోకోనట్ డే ఈజ్ అబ్జర్వ్డ్. సో మనకి ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు, ఇప్పుడే డిస్కస్ చేసాం. దట్ ఈస్ September 2nd. ఎందుకంటే న్యూట్రిషన్ వీక్ అనేది September 1st నుంచి 7th మధ్యలో ఉంటుంది. వరల్డ్ లెటర్ రైటింగ్ కూడా September 1st. అలాగే ఆఫ్రికన్ డిసెంట్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మలేషియా డే కూడా August 31st. కాబట్టి September 2nd అనేది ప్రపంచ కొబ్బరి దినోత్సవం, ద వరల్డ్ కోకోనట్ డే కింద చెప్పొచ్చు. అలాగే కోకోనట్ చెట్టు అనేది నిన్న కూడా డిస్కస్ చేశాను. అది 2 రాష్ట్రాలకి రాష్ట్ర చెట్టుగా ఉంది అండి, స్టేట్ ట్రీగా ఉంది. ఒకటి వచ్చేటప్పటికి కేరళ అండ్ రెండోది వచ్చేటప్పటికి గోవా. సో గోవాకి కేరళకి కూడా మనకి స్టేట్ ట్రీగా ఉన్నది ఏది అంటే కోకోనట్గా చెప్పొచ్చు. కేరళ చీఫ్ మినిస్టర్గా మనకి విజయన్ ఉన్నారు. అలాగే గోవా యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి ప్రమోద్ సావంత్ ఉన్నారు. కేరళ యొక్క గవర్నర్ మొహమ్మద్ అరీఫ్ ఖాన్ అండ్ గోవా యొక్క గవర్నర్ శ్రీధరన్ పిల్లై. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ బోర్డ్ అనేది ఒకటి స్థాపించబడిందండి. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ. ఈ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే జకర్తా. సో జకర్తా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియా కేంద్రంగా జకర్తాలో మనకి ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ బోర్డు ఉంది. సో ఇదేంటంటే కోకోనట్ ప్రొడక్షన్ కానీ దానికి సంబంధించిన వాటిని కానీ ఎంకరేజ్ చేయడంలో ముందుంటుంది. సో ఇదే ప్రతి సంవత్సరం కూడా ఈ కోకోనట్ డే సెలబ్రేషన్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్నిటిని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. BSFకి నూతనంగా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఆన్సర్ వచ్చేసి పంకజ్ కుమార్ సింగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇది వరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి యాక్టింగ్ డైరెక్టర్ జనరల్గా ITBP పర్సన్ అయిన సుర్జిత్ సింగ్ దేశ్వాల్ ఉన్నారు. సుర్జిత్ సింగ్ దేశ్వాల్ లేదా SS దేశ్వాల్గా పిలవచ్చు. ఈయన యాక్టింగ్ డైరెక్టర్ జనరల్గా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి పనిచేశారు. ఈయన ITBPకి సంబంధించిన వ్యక్తి. సో ఈయన రిటైర్ కాబోతున్నారు, త్వరలో ఈయన రిటైర్ కాబోతున్నారు. సో దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి నూతన డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. అలాగే దీనిని 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి సెక్యూరిటీ ఫోర్స్కి, ప్రతి దళానికి కూడా భారతదేశంలో ఒక మోటో ఉంటుంది. BSF యొక్క మోటో ఏంటి అంటే డ్యూటీ అంటూ డెత్. సో డ్యూటీ అంటూ డెత్ అనేది BSF యొక్క మోటోగా ఉంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ పోర్ట్ ట్రస్ట్ హ్యాస్ ఓన్ ద రాజభాష కీర్తి అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020-21? ఏ పోర్టు ట్రస్ట్ 2020-21 సంవత్సరానికి సంబంధించి రాజభాష కీర్తి అవార్డును గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, ముంబై పోర్ట్ ట్రస్ట్ మహారాష్ట్ర, కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇన్ కేరళ అండ్ దీనదయాల్ పోర్ట్ ట్రస్ట్ ఇన్ గుజరాత్ ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుజరాత్కి చెందిన దీనదయాల్ పోర్ట్ ట్రస్ట్కి రాజభాష కీర్తి అవార్డు వచ్చింది. సో ఆల్రెడీ మనకి తెలుసు రాజభాషనే మనం అఫీషియల్ లాంగ్వేజ్ అంటున్నాం. హిందీ ఈజ్ అ అఫీషియల్ లాంగ్వేజ్. సో అలాంటి అఫీషియల్ లాంగ్వేజ్ని గుజరాత్ పోర్టు ట్రస్ట్లో, అది ఏదైతే దీనదయాల్ ఉందో దీనదయాల్ పోర్టు ట్రస్ట్లో మనకి ఇంప్లిమెంట్ చేసినందుకు, డిఫరెంట్ డిపార్ట్మెంట్లో దీన్ని స్ప్రెడ్ చేసినందుకు, ఈ కాంట్రిబ్యూషన్కి గాను దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్కి ఈ అవార్డు రావడం జరిగింది. దిస్ ద సెకండ్ టైం దీన దయాల్ పోర్ట్కి ఈ అవార్డు రావడం అనేది సెకండ్ టైంగా చెప్తున్నారు. అలాగే దీన దయాల్ పోర్ట్ ఇది వరకు దాని యొక్క ఓల్డెస్ట్ నేమ్ వచ్చేసి కాండ్లా పోర్ట్గా ఉంది. ద హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియాగా చెప్తారు. ద హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా కాండ్లా పోర్ట్ అండ్ నేమ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ దీన దయాల్ పోర్ట్. అలాంటి దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి రాజభాష కీర్తి అవార్డు అనేది రావడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ టైం. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లిమిట్ అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన? సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది 2014లో స్టార్ట్ చేశారు. 2014లో 2021 వచ్చేటప్పటికి మనకి 7th ఇయర్, ఇది ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ చేసుకుంది. 7th యానివర్సరీని ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనని ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక భద్రత లాంటివి కల్పించడానికి ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ఏంటి అంటే భారతదేశంలో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో అలాంటి వాళ్ళ కోసం, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని కవర్ చేయడం కోసం, ఇలాంటి వాటి కోసం ఫస్ట్ 4 years టార్గెట్గా దీన్ని స్టార్ట్ చేశారు. స్లోగా ఇది కాస్త ఏమైంది అంటే దీంట్లో కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. ఒకటి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని
లక్ష నుంచి అండ్ 2 లక్షలకి పెంచారు. అండ్ పర్టిక్యులర్ హౌస్ హోల్డ్స్కి బ్యాంక్ అకౌంట్స్ కల్పించడం నుంచి భారతదేశంలో ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ని కల్పించేలాగా ఆ ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించినవి అందేలాగా సో దీని యొక్క ఫోకస్ అనేది షిఫ్ట్ అయింది. దానితో పాటు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ వచ్చేటప్పటికి ఇది వరకు 5,000గా ఉండేది, దాన్ని కాస్త ఇప్పుడు 10,000గా చేశారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఏజ్ వచ్చేటప్పటికి సో లిమిట్ ఏజ్ని కూడా పెంచడం జరిగింది. సో డ్రాఫ్ట్ మనీ మాత్రం 5,000 నుంచి 10,000కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ రిలీజ్డ్ ద స్పెషల్ commemorative coin on the occasion of the 125th birth anniversary of. సో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరి 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక నాణాన్ని విడుదల చేశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ పర్సన్స్ నేమ్స్ ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి విజయ్ రాజేష్ కిందియా గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా డిఫరెంట్ పర్సన్స్ పేర్లు ఇచ్చారు. ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. శ్రీలా అండ్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ యొక్క 125వ జయంతి సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక కాయిన్ని రిలీజ్ చేయనున్నారు. సో ఈయన వచ్చేటప్పటికి ఇండియాలో ప్రముఖంగా చెప్పుకునే ఇస్కాన్ టెంపుల్స్ అంటాం కదా, సో అలాంటి టెంపుల్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి, అలాంటి మూమెంట్ని తీసుకొచ్చిన వ్యక్తి ఇండియాలో. ఇండియన్ సొసైటీ ఫర్ ద కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్పేసి అలాంటి ఇస్కాన్ని స్థాపించిన వ్యక్తి మనకి ప్రభుపాదజీ గారు. సో ఆయన యొక్క 125వ జయంతి సందర్భంగా ఒక కాయిన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దాన్ని విడుదల చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బికమ్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా వేర్ ఆల్ 3 స్పీషీస్ ఆఫ్ క్రొకడైల్స్ ఆర్ ఫౌండ్. సో యాక్చువల్గా ఒక ప్లేస్ అనేది న్యూస్లోకి వచ్చిందండి. ఆ ప్లేస్కి సంబంధించిన స్పెసిఫికేషన్గా చెప్తాం. క్రొకడైల్స్లో ముఖ్యంగా 3 రకాల జాతులను ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఒకటి వచ్చేటప్పటికి సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మగీర్ క్రొకడైల్స్ ఆర్ దేర్, అండ్ ఇంకొక క్రొకడైల్స్ గరియల్. సో గరియల్, మగీర్, సాల్ట్ వాటర్, దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రొకడైల్స్ అంటాం. ఈ 3 భారతదేశంలో కనిపిస్తాయి, కాకపోతే అక్కడక్కడ ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రొకడైల్స్ అనేవి చూడొచ్చు మొసల్ని. కానీ ఈ మూడిటిని కూడా ఒకే ప్రదేశంలో చూడొచ్చు, అది కూడా ఒడిస్సాకి సంబంధించిన కేంద్రపార అనే ప్రదేశంలో. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఒడిస్సాలోని కేంద్రపార ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో ఈ 3 రకాల క్రొకడైల్స్ని చూడొచ్చు. ఎస్పెషల్లీ మహానది పరివాహక ప్రాంతం అంటాం, ఈ మహానది పరివాహక ప్రాంతంలో వీటిని చూడొచ్చు. ఇక్కడే మనకి దగ్గరలో ఒక నేషనల్ పార్క్ ఉంది ఒడిస్సాకి సంబంధించి. ఆ నేషనల్ పార్క్ పేరు బితర్ కనికా నేషనల్ పార్క్. సో ఇక్కడ వైట్ క్రొకడైల్స్ని చూడొచ్చు, ఈ టైప్ ఆఫ్ క్రొకడైల్స్ని కూడా చూడొచ్చు. ఒడిస్సాలో క్రొకడైల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా బితర్ కనికా నేషనల్ పార్క్ని చెప్పొచ్చు. బయోస్పియర్గా దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు సిమ్లిపల్ బయోస్పియర్, బితర్ కనికా నేషనల్ పార్క్, ఈ మూడింటిని కూడా మనం మహానది పరివాహక ప్రాంతంలో ఒడిస్సాలోని కేంద్రపార అనే ప్రదేశంలో చూడొచ్చు. గరియల్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. స్పెసిఫికల్లీ వీటిని మాత్రమే ఇండియాలో ఎక్కువగా ఒక ప్రదేశంలో చూడొచ్చు. అది కూడా ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని నేషనల్ చాంబల్ సెంచరీ అని చెప్పేసి ఉంది. నేషనల్ చంబల్ శాంచరీ, ఈ నేషనల్ చంబల్ సెంచరీలో మీరు ఈ గరియల్ క్రొకడైల్స్ని చూడొచ్చు. అక్కడక్కడ గంగా డాల్ఫిన్స్ అంటాం చూడండి, ఆ గంగా డాల్ఫిన్స్ని కూడా ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో 3 జాతుల మొసళ్ళు కనిపించే ఏకైక జిల్లాగా మారిన జిల్లా ఏది అంటే కేంద్రపార, ఇన్ దట్ ఒడిస్సా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ ఫుడ్ పార్క్ ట్రై ఫుడ్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ విచ్ స్టేట్. సో భారతదేశంలోని ట్రై ఫుడ్ అనేది ట్రైబల్ ఫుడ్ పార్క్కి సంబంధించింది. అది ఎక్కడ మొట్టమొదటిగా స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అనే సంస్థ ఒకటి. నెక్స్ట్ ట్రైబల్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, దానినే ట్రైఫెడ్ అంటాం. సో అది ఒకటి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, నిన్న మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి నేను ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అని చెప్పాను బై ఫ్లోలో. సో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అండి. సో అదొక్కటి సర్చ్ చేసుకోండి. అండ్ ట్రైబల్ అఫైర్స్కి వచ్చేటప్పటికి అర్జున్ ముండా ఈజ్ అ మినిస్టర్. అది ఫ్లోలో నేను త్వరగా అలా చెప్పాను. ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో మనకి అర్జున్ ముండా. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఈ మైనారిటీ వ్యవహారాలు అంటామో దానికి ముక్తార్
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రిగా ఉన్నారు. ఈ రెండు సెపరేట్. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అయిన అర్జున్ ముండా అండ్ ట్రైఫెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రాసెసింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఈ మూడు కలిసి ఇటీవల మనకి ఈ ట్రై ఫుడ్ అనే దాన్ని ఛత్తీస్గఢ్లో ప్రారంభించాయి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్లోని ఎస్పెషల్లీ బస్తార్ జిల్లాలో ఈ ఫుడ్ పార్క్ని ప్రారంభించడం జరిగింది. 22 years నుంచి అనుకుంటున్నారంటే ఇలాంటి ఫుడ్ పార్క్ని ట్రైబల్ ఏరియాలో తీసుకురావాలి అని. ఆఫ్టర్ 22 years ఇది సాధ్యపడింది అని చెప్తున్నారు. ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా ఇలాంటి ట్రైబల్ ఫుడ్ పార్క్ ఒకటి అండర్ గోయింగ్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా. సో అది అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. టోటల్గా 8 ట్రై ఫుడ్ ప్రాజెక్ట్స్ని ఏం చేశారు, 8 చోట్ల ఇలాంటి వాటిని ఓపెన్ చేస్తారంట. 11 కోట్లతో ఖర్చు పెట్టి అని చెప్తున్నారు. అండ్ మొట్టమొదటిగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే దీంట్లో ట్రైబల్కి సంబంధించిన ఫుడ్ కావచ్చు, ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ట్రైబల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా అటు ఎంప్లాయ్మెంట్ పరంగా, ఎకానమీ పరంగా అండ్ మార్కెటింగ్ పరంగా కూడా ట్రైబల్స్, గిరిజన జాతుల వాళ్ళు లబ్ధి పొందుతారు ఈ ట్రై ఫుడ్ ద్వారా అని చెప్తున్నారు. అలాగే ఈ ట్రై ఫుడ్కి అవసరమైన 100% రా మెటీరియల్లో 25% ఆఫ్ రా మెటీరియల్స్ అనేవి వందాన్ కేంద్రాస్ నుంచి సప్లై చేయబడుతుంది అని కూడా మెన్షన్ చేశారు. ఈ వందాన్ కేంద్రాస్ అనేవి ఆల్రెడీ ట్రైఫెడ్ ఎస్టాబ్లిష్ చేసినవి. గిరిజన జాతుల ప్రజల్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, ఇంకొంతమంది పీపుల్ని ఏకం చేసి ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు వందాన్ కేంద్రాస్ ద్వారా. ఈ వందాన్ కేంద్రాస్లో మార్కెటింగ్ ఎలా చేయాలి, టెక్నాలజీ ఏంటి, అండ్ తీసుకొచ్చిన రా మెటీరియల్ని ఎట్లా ప్రొడక్ట్స్ కింద మార్చాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వబడతాయి. అలాంటి వందాన్ కేంద్రాస్ నుంచి 25% ఆఫ్ ట్రై ఫుడ్ సోర్స్ అనేది అందుతుంది అని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్లీ రినౌడ్ కోచ్ వాసుదేవ్ ప్రజాంపే పాస్డ్ అవే. విచ్ స్పోర్ట్ డస్ హీ బిలాంగ్స్ టు? సో రీసెంట్గా వాసుదేవ్ పరాంజపే 82 సంవత్సరాల వయసు ఆయన మరణించారు. ఆయన ప్రముఖ క్రికెటర్ ఇండియాలో. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అండ్ క్రికెట్ కోచ్ అండ్ యాజ్ వెల్ ఎస్ మెంటర్ కూడా. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వరకు ఆల్మోస్ట్ ఎవరైతే టాప్ క్రికెటర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆయన క్రికెట్ మెంటర్గా, గైడ్గా పనిచేశారంట. సో అలాంటి వ్యక్తి వాసుదేవ పరాంజపే గారు రీసెంట్గా మరణించారు. అలాగే ఈయన మీద ఒక బుక్ కూడా ఉంది, దాని పేరు క్రికెట్ ద్రోణ. సో క్రికెట్ ద్రోణ అనేది ఎవరి గురించి అంటే ఎస్పెషల్లీ వాసుదేవ పరాంజపే గారి గురించి రాయబడింది. దీన్ని రాసింది ఎవరు అంటే జతిన్ పరాంజపే. సో జతిన్ పరాంజపే ఈజ్ అ సన్ ఆఫ్ వాసుదేవ పరాంజపే. ఆయన రాశారు ఈ బుక్ని, క్రికెట్ ద్రోణ అనే దాన్ని. అండ్ ద నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా చూద్దాం. ఫుట్బాల్, హాకీ, రెజ్లింగ్ ఉన్నాయి కదా. రీసెంట్గా దీంట్లో కూడా మరణించిన వాళ్ళు ఉన్నారు. ఫుట్బాల్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో సాబ్గా అని పిలువబడే ఎవరైతే షాహిద్ హకీమ్ ఉన్నారో ఆయన చనిపోయారు. ఆయనతో పాటు చంద్రశేఖరన్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ కూడా ప్రముఖ ఫుట్బాలర్, ఆయన కూడా రీసెంట్ ఒబిచరీస్లో ఉన్నారు. అండ్ హాకీ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం ఈ గత 6 to 7 monthsలో చూసుకుంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నది కేశవ్ దత్ గారు. సో కేశవ్ దత్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లెజెండరీ హాకీ ప్లేయర్ అండ్ హూ డైడ్ రీసెంట్లీ. ఈ గత 4 నుంచి 5 నెలల్లో మరణించిన వాళ్ళలో కూడా ఉన్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఇండియన్ నావల్ షిప్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మెయిడెన్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ విత్ అల్జీరియన్ నేవీ? సో అల్జీరియన్ నేవీతో తొలి సముద్ర భాగస్వామ్య వ్యాయామంలో పాల్గొన్న భారతీయ నౌక ఏది అని అడుగుతున్నారు. సో ఇండియన్ నేవీ, అల్జీరియన్ నేవీ రెండూ కూడా అల్జీరియా కోస్టల్ ప్రాంతంలో యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. దీంట్లో పార్టిసిపేట్ చేసిన షిప్ ఏది అంటే దట్ ఈస్ ఐఎన్ఎస్ థాబార్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఐఎన్ఎస్ థాబార్ని గత కొద్ది నెలల క్రితం ఆఫ్రికా, యూరప్ కాంటినెంట్లోని కంట్రీస్ని విజిట్ చేయడానికి, అక్కడ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడానికి ఇండియన్ నేవీ స్టార్ట్ చేసింది. అలాంటి ఐఎన్ఎస్ థాబార్ ఇటీవల అల్జీరియా చేరుకుంది. ఇండియన్ నేవీ తరపున యుద్ధ విన్యాసంలో పాల్గొనడం జరిగింది. అల్జీరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి అల్జీరియస్గా ఉంది. అండ్ అల్జీరియా కరెన్సీ వచ్చేటప్పటికి అల్జీరియన్ దినార్. అల్జీరియన్ దినార్ అనేది దాని యొక్క కరెన్సీ. అల్జీరియస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ అల్జీరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అండ్ హూ ఓన్ ద యోనెక్స్ లాత్వియా ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ టోర్నమెంట్ 2021? యోనెక్స్ లాత్వియా ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ టోర్నమెంట్ అనేది జరిగింది. సో దాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఇది బ్యాడ్మింటన్ సిరీస్ అండి. సో దీనిని మణిపూర్కి సంబంధించిన మైస్నా మీరాబా లువాంగా అనే పర్సన్ గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. హీ ఈజ్ ఫ్రమ్ మణిపూర్ ఏరియా. సో మైస్నా మీరాబా లువాంగా మనకి యోనెక్స్ లాత్వియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. అలాగే లాత్వియా అనేది కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి దీని యొక్క క్యాపిటల్గా ఉన్నది ఏది అంటే రిగా. రిగా అనేది లాత్వియా యొక్క రాజధానిగా ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్ యొక్క నూతన గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి లా గణేషన్ గారు. లా గణేషన్ ఈజ్ అ న్యూ గవర్నర్ హూ ఈజ్ అపాయింటెడ్ టు ద మణిపూర్ ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఓన్ ద 11th ఎడిషన్ ఆఫ్ మల్టీ అలారం హంగేరియన్ ఇంటర్నేషనల్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్. యూరప్ కేంద్రంగా హంగేరియన్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ జూనియర్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇది కూడా బ్యాడ్మింటన్కి సంబంధించే. సో అలాంటి బ్యాడ్మింటన్ హంగేరియన్ వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. సో అది గెలుచుకున్నది ఇండియన్నే అండ్ పంజాబ్కి చెందిన లక్ష్య సేన్. సో పంజాబ్కి చెందిన 15 ఇయర్స్ లక్ష్య సేన్ ఇటీవల మనకి హంగేరియన్ ఇంటర్నేషనల్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది గెలుచుకున్నారు. హంగేరి యొక్క క్యాపిటల్ బుదపెస్ట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ ద ASBC ఏషియన్ యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్షిప్ ఇన్ దుబాయ్. సో ఇటీవల దుబాయ్లో జరిగిన ఏషియన్ యూత్ జూనియర్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని పథకాలు గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో ఓవరాల్గా 39 మెడల్స్ని ఇండియా గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ డేల్ స్టెయిన్ అండ్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ అండ్ విచ్ కంట్రీ డస్ హీ బిలాంగ్స్ టు. సో మనకి రీసెంట్గా డేల్ స్టెయిన్ అనే వ్యక్తి అన్ని క్రికెట్ ఫార్మ్స్ నుంచి ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించారంట. ఆయన ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. 2004లో ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ జర్నీని స్టార్ట్ చేశారు డేల్. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఆయన 47 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ని ఆడారు అండ్ 125కి పైగా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ని ఆడారు. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 97 పైగా మనకి ఈ టెస్ట్ మ్యాచెస్ని కూడా ఆడడం జరిగింది. 93 టెస్ట్ మ్యాచెస్ని ఆడారు, 125 వన్డే ఇంటర్నేషనల్ అండ్ 47 T20ని ఆడారు. అలాగే IPLకి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCBలో కూడా ఈయన ఆడడం జరిగింది RCB తరపున. అలాంటి సౌత్ ఆఫ్రికాకి చెందిన ఫేమస్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించారు. నిన్న ఇంకొక కరెంట్ అఫైర్ని మనం చూసాం. స్టూవర్ట్ బిన్నీ బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సో సౌత్ ఆఫ్రికాకి చెందిన డేల్ మొత్తం ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ని ప్రకటించారు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ కౌన్సిల్కి నూతనంగా ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన వ్యక్తి రమీజ్ రాజా అండ్ BCCIకి వచ్చేటప్పటికి సౌరవ్ గంగూలీ ఉన్నారు. నెక్స్ట్ మనం చూద్దాం. Recently, the Pension Fund Regulatory and Development Authority has increased the entry age for the National Pension System from 65 years to. సో ఇటీవల ఏం జరిగింది అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ సిస్టంలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వతహాగా 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కోసమే. దాని తర్వాత 2009లో ఆల్ ఇండియన్ సిటిజన్స్కి కూడా దీనిని ప్రకటించింది. సో ఏజ్ వచ్చేటప్పటికి 18 to 65 ఇయర్స్ పెట్టింది. అయితే ఇటీవల మనకి ప్రావిడెంట్ ఏదైతే రీసెంట్లీ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క ఏజ్ని చేంజ్ చేసింది. 65 ఇయర్స్ నుంచి ఆ ఏజ్ని ఎంతవరకు పెంచింది అంటే 70 ఇయర్స్ వరకు పెంచింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇది NRIస్కి, ఇండియన్ రెసిడెంట్స్కి, ఓవర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాస్కి అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.